కూర్చున్న మనం అందరం కూడా ఏదో ఒక సమయంలో చిన్నగా ఉన్నప్పుడో పెద్దగా అయినప్పుడో పెళ్ళైనప్పుడో ఏదో ఒక సందర్భంలో మనం ఒక మాట అంటాము, కొన్నిసార్లు అనుకుంటాం. బయటికి అనకపోయినా కొన్నిసార్లు అనుకున్న సందర్భాలు ఉంటాయి. ఏంటంటే అసలు నేను ఈ కుటుంబంలో పుట్టకపోతే బాగుండను అనుకున్నారా? యథార్థంగా చెప్పండి, అనుకున్నారా? అనుకోలేదా? అనుకున్నారు. సరే, మీకు అట్లా అనిపించింది కానీ దేవునికి అట్లా అనిపించలేదు. అర్థమవుతుందా? మనకు అట్లా అనిపిస్తుంది అప్పుడున్న పరిస్థితులు. అవునా? ఎందుకు పెళ్ళైనప్పుడు కూడా కొత్తలో ఏమన్నారు కానీ తర్వాత అంటారు. అనవసరంగా నువ్వు కాక వేరే వాళ్ళు ఉంటేనే లైఫ్ వేరు ఉంటుండే. కానీ దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన ఏంటంటే, కుటుంబం అనేది దేవుని సంకల్పం, దేవుని యొక్క ఆలోచన కదా. దేవుని ఆలోచనలో నుండి ఉద్భవించింది కుటుంబ వ్యవస్థ. కాబట్టి కుటుంబాన్ని దేవుడు కుటుంబం గురించి దేవుడు ఆలోచన చేసినప్పుడు కరెక్ట్గానే ఆలోచన చేస్తాడు. దేవుడు తప్ప ఆలోచన చేయడు కదా. కాబట్టి దేవుడు మనల్ని ఏ కుటుంబంలో అయితే పుట్టించినాడో ఆ కుటుంబంలో మనం కరెక్ట్గానే ఉన్నాం. అది ఫస్ట్ మనం ఏం చేయాలి? నమ్మాలి. ఓకేనా? గ్రహించాలి, నమ్మాలి. ఎస్, దేవుడు నన్ను ఈ కుటుంబంలో పెట్టిండు. ఎందుకు ఆ కుటుంబంలోనే దేవుడు నిన్ను ఉంచినాడనంటే, ఆ కుటుంబానికి నీ ద్వారా మేలు జరగాలని. ఇంకొక మాటలు చెప్పాలంటే, ఆ కుటుంబానికి నీవు ఆశీర్వాదంగా ఉండాలని. అర్థమవుతుందా? ఎవరైనా సరే, ఇప్పుడు మీ స్థాయిలు వేరువేరుగా ఉండొచ్చు. ఇక్కడ పిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, పెళ్ళి కాని వారు ఉన్నారు, పెళ్ళి అయిన వాళ్ళు ఉన్నారు. ఎవరైనా సరే, బ్రదర్, సిస్టర్, మదర్, గ్రాండ్ మదర్, గ్రాండ్ ఫాదర్, ఎవరైనా సరే, అందరి విషయంలో దేవుని యొక్క ఆలోచన అంటే, మనల్ని దేవుడు ఏ కుటుంబంలోనైతే పెట్టినాడో, ఏ కుటుంబంలో అయితే దేవుడు మనల్ని ఉంచాడో ఆ కుటుంబానికి మనం ఏమవ్వాలి? ఆశీర్వాదంగా ఉండాలి. అర్థమైతే? బ్లెస్సింగ్గా ఉండాలి. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, మనము మన కుటుంబానికి ఆశీర్వాదంగా ఉన్నామా? అర్థమవుతుందా? కొన్నిసార్లు కోపం వచ్చినప్పుడు తల్లిదండ్రులు అనే మాట ఏంటి? నువ్వు నా కడుపున, నువ్వు పుట్టకపోయినా బాగుండదు. సహజంగా మనం అంటాం కదా. కానీ దేవుడు ఆయనను ఎందుకు పుట్టించిండంటే ఆ కుటుంబానికి ఆశీర్వాదంగా ఉండడానికే. అర్థమవుతుందా? మిమ్మల్ని దేవుడు ఆ కుటుంబంలో ఎందుకు పెట్టినంటే ఆ కుటుంబానికి ఆశీర్వాదం ఉండడానికి. అంటే ఈ ఫ్యామిలీ అనేటువంటి కనెక్షన్ ఏదైతే ఉన్నాయో ఒకదానికొకటి కనెక్ట్ అయినది కదా. వైఫ్, హస్బెండ్, డాటర్, సన్, ఇంకొంచెం ముందుకు పోతే డాటర్ ఇన్లా, సన్ ఇన్లా, వీళ్ళందరూ కూడా దేవుని యొక్క ఆలోచన ప్రకారంగానే దేవుడు మనల్ని పెట్టినాడు. మనము ఇప్పుడు దాని గురించి మనం ఏమైనా చేయగలుగుతామా? ఇప్పుడు వేరే కుటుంబంలో పుడదామంటే అవుతుందా? కాదు. మనం ఆ కుటుంబంలోనే ఉన్నాం. ఇప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు నన్ను రక్షించుకున్నాడు. ఇప్పుడు నేనున్నటువంటి నా కుటుంబానికి యాజ్ ఎ ఫాదర్, యాజ్ ఎ మదర్, యాజ్ ఎ డాటర్, యాజ్ ఎ సన్ ఇన్లా, డాటర్ ఇన్లా, వాట్ ఎవర్, నేను బ్లెస్సింగ్గా ఉన్నానా లేదా అనేది మనం ఆలోచన చేయాలి. అర్థమవుతుందా? మనము దేవుడు మన ఉంచినటువంటి కుటుంబానికి నేను ఆశీర్వాదకరంగా ఉంటున్నానా? నా ద్వారా నా కుటుంబం దీవెనకరంగా ఉంటుందా? నా ద్వారా నా కుటుంబం దీవించబడుతుందా? మన వాడుక భాషలు చెప్పాలంటే, నా ద్వారా నా కుటుంబానికి ఏమైనా ఒరుగుతుందా అని. ఇప్పుడు అర్థమైంది అనుకుంటా కదా. నా ద్వారా నా కుటుంబానికి ఏమైనా ఒరిగేది ఉందా అని మనము ఆలోచించాల్సినటువంటి అవసరత ఉంది. ఎందుకనంటే, మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు దేవుని యొక్క సంకల్పం ఏంటంటే మనం ఆశీర్వాదంగా ఉండాలి. మనం ఆల్రెడీ ఆశీర్వదించబడిన వారు. హల్లెలూయా. నేను చెప్తే కానీ చెప్పరు మీరు. ఆల్రెడీ దేవుడు మనల్ని ఏం చేసినాడు? ఆశీర్వదించిండు. ఇప్పుడు మన పని ఏంటిది? మనం ఆశీర్వాదంగా ఉండాలి. అర్థమవుతుందా? మన చుట్టూ ఉన్న వారికి మనము ఆశీర్వాదంగా ఉండాలి. అయితే దేవుడు నాకు ఇచ్చిన కొంతమంది వ్యక్తులను మీ ముందు పెట్టాలని నేను ఇష్టపడుతున్నా. వారు తమ కుటుంబానికి ఏ విధంగా ఆశీర్వాదకరంగా ఉన్నారు.
వాళ్ళు మనకు ఒక ఇన్స్పిరేషన్ అనమాట. వారు మనకు ఒక ప్రేరణ, మనకు ఒక ఎంకరేజింగ్ ఫోర్స్ అనుకోండి. అర్థమవుతుంది. వారి గురించి నేను మీతోని పంచుకుంటాను. వాటి గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు మన గురించి కూడా మనం ఆలోచన చేసుకుందాం. నేను మరి నా కుటుంబానికి నేను ఎంత మట్టుకు ఆశీర్వాదకరంగా ఉంటున్నా. మీరు ఏ స్టేట్లో ఉన్నా పర్వాలేదు. ఫాదర్గా ఉండొచ్చు, మదర్గా ఉండొచ్చు, సన్గా ఉండొచ్చు, డాటర్, ఏదైనా సరే ఏదో ఒకటి అయితే ఉంటుంది కదా. మనకి ఫ్యామిలీ అన్నప్పుడు మనకి ఏదో ఒక బిరుదు ఉంటుంది కదా. బిరుదు అంటే ఏమంటారు, రిలేషన్షిప్. బిరుదు కాదు కానీ రిలేషన్షిప్ ఉంటుంది కదా. ఆ రిలేషన్షిప్లో నేను నా ఫ్యామిలీకి నేను ఎంత బ్లెస్సింగ్గా ఉంటున్నా అనేది మనము ఆలోచన చేద్దాం. ఓకేనా. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 12-13 వచనాలు. ఇక్కడ రాహాబు అనేటువంటి ఒక స్త్రీ గురించి మనము చూస్తున్నాం. ఎవరు అందరు చెప్పండి. రాహాబు అనేటువంటి ఒక స్త్రీ గురించి మనము చూస్తున్నాం. ఈ స్త్రీ ఎవరు అని అంటే బైబిల్ ఆమెను వేశ్య అని పిలుస్తుంది. ఎవరు ఆమె? వేశ్య. అయితే యెహోషువ యెరికో పట్టణాన్ని వేగు చూడడానికి 2 స్పైస్ని పంపిస్తారు, సైనికుల్ని పంపిస్తారు. అయితే వేగులవారు అయితే ఆ 2 వేగులవారు పోయినప్పుడు ఈ వేగులవారు వచ్చిరనే సంగతి యెరికో రాజుకి తెలుస్తుంది. తెలిసినప్పుడు వాళ్ళని పట్టుకురండి అని చెప్పి సైనికులు పంపిస్తారు. పంపించినప్పుడు ఈ రాహాబు ఏం చేస్తానంటే వారిద్దరిని పైన దాచిపెడతానమాట. దాచిపెట్టి వాళ్ళు వచ్చినప్పుడు లేదు వారు వచ్చిన మాట వాస్తవం కానీ వాళ్ళు వెళ్ళిపోయినరు అని చెప్పేస్తాను అనమాట. చెప్పిన తర్వాత సైనికులు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళని కిందికి పిలిచి వాళ్ళు వెళ్ళిపోయినరు, మీరు ఇక సేఫ్గా వెళ్ళిపోండి. అయితే ఒక మాట ఏంటి తెలుసా, నేను మీకు ఉపకారము చేసి తిని గనుక నా తండ్రి ఇంటికి ఉపకారము చేయండి అని కోరుకుంటున్నారు. అర్థమవుతుందా? అంటే రాహాబు ఎవరి గురించి ఆలోచిస్తుందనంటే ఆమె చేస్తున్న పని ఏంటిది అనేది పక్కన పెట్టేస్తే వారి యొక్క కుటుంబము ప్రమాదంలో పడబోతుంది. వారి కుటుంబం మీదకి ప్రమాదం రాబోతుంది. అయితే ఆ కుటుంబం అంతటిని కూడా ఆ ప్రమాదం నుండి తప్పించాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది అని తాను ఫీల్ అయింది. హల్లెలూయా. అర్థమవుతుందా? ఏంటిదా ప్రమాదం అని అంటే వీళ్ళు వస్తారు. ఎవరు? ఇశ్రాయేలు వస్తారు. యెరికోని ఏం చేస్తారు? పట్టుకుంటారు. యెరికోలో ఉండేటువంటి వారందరినీ చంపేస్తారు, పట్టణాన్ని కాల్చేస్తారు. అందులో నా కుటుంబం కూడా కాలిపోయే అవకాశము ఉంది. కానీ నేను నా కుటుంబాన్ని ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలి. అర్థమవుతుందా? అందుకు ఆమె ఏం చేస్తుంది? వాళ్ళు చెప్తారనమాట, నీ యొక్క ఇంటి కిటికీకి, ఏ కిటికీ గుండా అయితే మమ్మల్ని బయటికి పంపించినావో దింపినావో ఆ కిటికీకి నువ్వు ఏం ఒక దారం కట్టు. ఆ దారం కట్టి ఉన్నటువంటి ఇంటికి ఎలాంటి కీడు కూడా రాదు. ఆ ఇంట్లో ఉండేటువంటి వారందరూ కూడా తప్పించబడతారు అని వారు ప్రామిస్ చేస్తారనమాట. ప్రామిస్ చేసిన తర్వాత నిజంగానే దేవుడు అనుకున్నట్టుగా దేవుని సంకల్ప ప్రకారము ఎరికోని వారు జయిస్తారు. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం ఈ 2 వచనాలు చదవండి. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 22-23 వచనాలు. చూడండి, ఆ మనుష్యులు పోయి రాహాబును, ఆమె తండ్రిని, ఆమె తల్లిని, ఆమె సహోదరులను, ఆమెకు కలిగిన వారందరినీ వెలుపలికి తోడుకొని వచ్చను. కింద వచనంలో ఏముంటుంది? ఆ పట్టణమును దానిలో ఉన్న సమస్తమును అగ్ని చేత కాల్చివేసిరి అని ఉంటుంది. ఆ పట్టణమును యెహోషువ వారందరూ ఏం చేసినారు? కాల్చేసినారు. కానీ దానికంటే ముందు ఏం చేసినారు? రాహాబుకు సంబంధించిన వారందరినీ కూడా కాపాడింది. కారణం ఏంటిది? రాహాబ్ అనేటువంటి ఈ స్త్రీ ఏం చేస్తుంది? తన కుటుంబం విషయంలో, నా కుటుంబం ఏం కావద్దు, అగ్నికి ఆహుతి కావద్దు, నా కుటుంబం తప్పించబడాలి
నా కుటుంబం ప్రమాదంలో పడొద్దు అని చెప్పి ఆమె బాధ్యత తీసుకొని ఏం చేస్తుంది, తన కుటుంబం అంతటిని కూడా కాపాడుకుంటుంది. ఈ రోజుల్లో నిజంగా అటువంటి మనస్సు మనకుందా? నేను సేవ్ అయితే చాలు, నా కుటుంబం ఎటైతే అటు పోని అనుకునేటువంటి వారు చాలామంది మనకి కనిపిస్తున్నారు లోకంలో. సంఘంలో నేను అనను కానీ లోకంలో చాలామంది కనిపిస్తున్నారు. కానీ దేవుని బిడ్డలమైనటువంటి మనం కూడా కొన్నిసార్లు మన బాధ్యతను విస్మరిస్తున్నామేమో. నేను సేఫ్ ఉన్నా, నా ఫ్యామిలీ సేఫా, నా పేరెంట్స్ సేఫేనా, నా సహోదరుడు నా సహోదరి సేఫేనా, మనం ఆలోచన చేస్తున్నామా? ఆమె ముందుగానే ఏం చేస్తుంది, నా ఉపకారమునకు మీరు ప్రత్యుపకారం చేయండి, నా కుటుంబాన్ని మీరు ఏమీ చేయొద్దు. కాబట్టి దేవుని బిడ్డలారా, మన కుటుంబము ప్రమాదంలో పడబోతుంది అన్నప్పుడు మనం చేయాల్సినటువంటి బాధ్యత ఏంటి తెలుసా? వారిని ఏ విధంగా అయినా సరే మనం ఏం చేయాలి, వారిని కాపాడుకోవాలి. ఏ విధంగా అయినా సరే మనము కాపాడుకోవాలి. ఆ తర్వాత మనము చరిత్ర చూసినట్లయితే రాహాబును దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. యేసు ప్రభు సంతతిలో ఆమె పేరు ఉంటుందని మనము మత్తయి సువార్తలో గమనిస్తాం. అర్థమైంది. ఆమె దేవుని వాక్యం ఆమెను నీతిమంతురాలని పిలుస్తుంది. బహుశా తన కుటుంబం విషయంలో తనకున్నటువంటి బాధ్యతను బట్టి, దేవుని నమ్మిన కారణాన్ని బట్టి, ఏ కారణాన్ని బట్టో కానీ మొత్తానికైతే ఆ బిడ్డను దేవుడు గొప్పగా ఉన్నతంగా ఉంచినట్టుగా మనము దేవుని లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. కాబట్టి మన కుటుంబం విషయంలో మనము ఎంత మట్టుకు బాధ్యత కలిగి ఉంటున్నాం. మన తోటి వారందరూ సురక్షితంగా ఉండాలి, ప్రమాదం నుండి తప్పించబడాలి అనేటువంటి బాధ్యత భారము మనకుంటుందా అనేది మనము ఆలోచన చేయాలి. రెండోదిగా యోసేపు గురించి మనం చూద్దాం. ఆదికాండం 42వ అధ్యాయం. యోసేపు స్టోరీ తెలుసు కదా. యోసేపు అని అడుగుతారా? పాత నిబంధన యోసేపు. పాత నిబంధన యోసేపు జీవితం ఐడియా ఉందా? యోసేపు యాకోబుకి ఏమవుతాడు? కుమారుడైనా చిన్న కుమారుడు. చిన్న కుమారుడు అంటే తండ్రికి చాలా ఇష్టం. కొన్నిసార్లు బాగా ఇష్టం అవడమే ముప్పుగా వాటిల్లే అవకాశము ఉంది. ఈ చిన్న కుమారుడు బాగా ఇష్టం కాబట్టి ఏం చేస్తున్నాడు, ఈ చిన్న కుమారుడిని బాగా గారాబం చేసేసి ఆయనకి అందరిని ఒకలాగా చూస్తే ఈయనని ఇంకొకలాగా చూస్తున్నాడు. అప్పుడు వేరే బ్రదర్స్కి అంతా ఏమొచ్చింది? అసూయ కదా. అసూయ, ద్వేషము, పగ లాస్ట్కి ఎక్కడికి పోయినాయంటే అసలు వీన్ని లేకుండా చేయాలి కదా. అసూయ చాలా డేంజర్. ఎప్పుడైనా ఆలోచిద్దాం అసూయ గురించి టాపిక్. స్టోరీ తెలుసు కదా. ఆయనను తీసుకుపోయి ఫస్ట్ చంపాలనుకుంటారు. కానీ అందులో ఒక సహోదరుడు ఏమంటాడు, వద్దు చంపితే మనకేమొస్తుంది, అమ్మితే పైసలైనా వస్తాయి కదా అని చెప్పేసి అమ్మేస్తారు. అమ్మేస్తే యోసేపు వేరే దేశానికి వెళ్ళిపోతాడు బానిసగా. అక్కడ అనేకమైన సమస్యలను ఎదుర్కొంటాడు. చెరసాల్లో ఉంటాడు. ఆ తర్వాత పోతిఫర్ ఇంట్లో పనివాడిగా ఉంటాడు. అక్కడ ఆయన మీద నింద పడుతుంది. ఆ నిందను ఆయన ప్రూవ్ చేసుకోలేడు. ఎందుకంటే అది మామూలు నింద కాదు కాబట్టి దాన్ని ఎవరు కూడా తీసుకుపోయినని జైల్లో పడేస్తారు. ఆ తర్వాత మనకు తెలిసిన స్టోరీ, ఇద్దరు పానదాయకుడు భక్షకాడు ఇద్దరు కళలు వచ్చినప్పుడు ఆయన ఒక కళ చెప్తాడు. ఆ కళ నెరవేరుతుంది, కానీ ఈయనని మర్చిపోతారు. ఏదేమైనప్పటికీ దేవుడు ఒకానొక సమయం వచ్చినప్పుడు యోసేపుని దేవుడు బయటికి తీసుకొని వస్తాడు. ఒక ఉన్నతమైన స్థానంలో యోసేపుని దేవుడు నిలబెడతాడు. ఇప్పుడు ఆయన పొజిషన్ ఆ దేశం అంతటికి కూడా అత్యంత శక్తివంతమైనటువంటి దేశానికి ఒక ఉన్నతమైన స్థానం. ఫరో తర్వాత ఫరో స్థానంలో యోసేపు ఉంటాడు. ఆ పరిస్థితిలో చిన్నప్పుడు ఆయనని మోసం చేసినటువంటి అన్నలు, ద్వేషించిన అన్నలు ఏం చేస్తారు, ఆయన దగ్గరికి వస్తారు. ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఈ రోజుల్లో చాలాసార్లు చాలామంది కూడా తమ స్థాయి పెరిగిన తర్వాత, ఒక ఉన్నతమైన స్థానానికి వచ్చిన తర్వాత తమ కుటుంబాన్ని వారు ఏం చేస్తున్నారు, మర్చిపోతున్నారు. నేను ఈ వాక్యం చదువుతున్నప్పుడు ఆ మాట నాకు చాలా మంచిగా అనిపించింది. 42వ అధ్యాయం 8వ వచనం. యోసేపు తన సహోదరులను గుర్తుపట్టెను. యోసేపు తన సహోదరులను
గుర్తుపట్టాడు కదా. ఈ రోజులో చాలామంది గుర్తుపడతలేరు. గుర్తుపడుతుండ్రా? మంచి ఉన్నతమైన స్థితికి పోయేసరికి ముందుకెళ్ళి పోతుంటాం, కానీ ఎట్లా చేస్తారు? నువ్వెవరో నాకు తెలియదు అన్నట్టుగా. ఎందుకు అట్లా? అది వారికి వచ్చిన గర్వం, అహంకారం ఏదైనా కావచ్చు. గుర్తుపట్టని స్థితిలోనికి వెళ్ళిపోతున్నారు. చాలా బాధాకరం. కానీ యోసేపు గురించి బైబిల్ ఏం చెప్తుందో, తన సహోదరులనైనా గుర్తుపట్టి ఏం చేసినాడు? వీళ్ళకి మంచి పని అయింది అని అనుకుంటలేడు. తన కుటుంబం గురించి తాను ఆలోచిస్తున్నాడు. తన కుటుంబం అంతా కూడా, అర్థమవుతుందా? తన కుటుంబం అంతా కూడా, యాకోబు సంతతి వారందరూ కూడా సురక్షితంగా క్షేమంగా ఉండాలని చెప్పి తన వంతు సహకారమైన అందిస్తున్నట్టుగా మనము చూస్తున్నాం. 19వ వచనం చూడండి, 42వ అధ్యాయం 19వ వచనం. చూడండి, మీ కుటుంబంలో కరువు తీరుటకు ధాన్యము తీసుకొని పోండి. కరువు వచ్చింది. ఇది మామూలు కరువు ఏమి కాదు. ఒక సంవత్సరం 7 సంవత్సరాల కరువు. ఇంతటితో అయ్యేది. ఇంకా రానున్న దినాలు ఇంకా భయంకరమైన కరువు రాబోతుంది. అయితే ఈ ధాన్యాన్ని మీరు ఏం చేయండి? తీసుకొని పోండి. ఆయన మనస్సులో ఎటువంటి కపటము కానీ ఎటువంటి పగ కానీ యోసేపు హృదయంలో లేదు. ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన కీడు చేసినా కానీ ప్రతిగా ఆయన ఏం చేస్తున్నాడు? మేలే చేస్తున్నాడు. ప్రతి కీడు చేస్తలేదు. అంతేకాదు, ఆయన 45వ వచనంలో 45వ అధ్యాయంలో 3వ వచనం నుండి ఏమంటారు తెలుసా? ఒకసారి చూడండి, 3వ వచనం నుండి 7వ వచనం వరకు. ప్రాణముతో కాపాడుటకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాను. అర్థమవుతుంది? 2 సంవత్సరాలు ఇప్పుడు కరువు, ఇంకా రానున్నది 5 సంవత్సరాలు కరువు ఉంది. కాబట్టి మీరు బ్రతకడం చాలా కష్టం. కాబట్టి కరువులో ఉన్న కుటుంబాన్ని యోసేపు ఏం చేస్తున్నాడు? ఆదుకుంటుంది. మన కుటుంబం కొన్నిసార్లు కరువులో ఉండొచ్చు. ఏం చేస్తున్నాం మనం? ఆశీర్వాదంగా ఉంటున్నారా? కుటుంబాన్ని ఆదుకునేవారుగా ఉంటున్నారా? నాకు నేను బాగుంటే చాలు, నా భార్య నా పిల్లలు చాలు అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అంతేనా నీ కుటుంబం? నీ కుటుంబం అంటే అంతేనా? మనం నిజంగా ఎంత స్వార్థపరులం అయిపోయినామనంటే, అసలు దేవుడు మనలో కుటుంబంలో పెట్టినప్పుడు మనం ఎంతమందికి మనం దీవెనకరంగా ఉండగలమో అంతవరకు మనం విస్తరించాలి. కానీ మనం అక్కడే ఆగిపోతున్నాం. అక్కడ దాకా పోతే నేను పలసగా అయిపోతా కావచ్చు అనుకుంటారేమో, నాకు అర్థం కాదు. అట్లేం కాదు. మనల్ని దేవుడు విస్తరింప చేయాలనుకున్నప్పుడు మనం విస్తరించాలి. యోసేపు కేవలం సరే మీరు 12 మంది వచ్చేసేయండి అని అంటలేడు. ఆయన మొత్తము యాకోబు వంశం అంతా కూడా కదిలి ఐగుప్తుకు వచ్చేసింది. ఐగుప్తులోనే ఉండిపోయింది. అర్థమవుతుంది? కాబట్టి రాహాబు ప్రమాదములో తన కుటుంబాన్ని కాపాడుకుంది. యోసేపు కరువుకి బలి కాబోతున్నటువంటి తన కుటుంబాన్ని కాపాడుకున్నట్టుగా మనము చూస్తున్నాం. కాబట్టి దయచేసి మీ కుటుంబాల్లో ఏవైనా కరువులు ఉంటే ఏం చేయండి? ఒకరికొకరు సాయం చేయండి. దేవుడు మిమ్మల్ని ఆ స్థితిలో పెట్టినప్పుడు, కుటుంబంలో ఎవరో ఒకరు కదా, 11 మందిలో యోసేపు, తర్వాత బెన్యామీన్ వచ్చింది అనుకోండి. యోసేపుని దేవుడు ముందుగా ఏర్పాటు చేసుకున్నాడు. అర్థమైందా? కొన్ని సంవత్సరాల ముందే యోసేపుని అక్కడికి పంపించిన. అందుకనే మనం ఒక ఉన్నతమైన స్థాయికి పోయినప్పుడు మనం ఆలోచన చేయాలి, దేవుడు నన్ను ఇక్కడ ఎందుకు పంపించినాడంటే నేను బాగా పైసా సంపాదించుకొని, అర్థమవుతుందా,
బాగా కార్లు కొనుక్కొని బాగా బిల్డింగ్లు కట్టుకొని, అది కాదు. నీ చుట్టూ ఉండేటువంటి వారిని, కుటుంబం అంతటికి నువ్వు ఏం కావాలి? ఆశీర్వాదంగా ఉండాలి. ఇది ఒక కుమారుడు ఒక కుమార్తె. ఇప్పుడు ఒక కోడలు చేసినటువంటి పని మనము చూద్దాం. రూతు గ్రంథం మొదటి అధ్యాయం. రూతు గ్రంథం న్యాయాధిపతుల తర్వాత ఉంటుంది. రూతు గ్రంథం మొదటి అధ్యాయం 16, 17, 18 వచ్చిన. మొదటి అధ్యాయం 16, 17, 18 వచ్చిన. బెత్లెహేముకు వచ్చే వరకు ప్రయాణము చేసిరు. రూత్ ఎవరు అసలు? ఒక అన్యురాలు, మోయాబీరాలు కదా, మోయాబీరాలు. ఇప్పుడు ఈమె పాత్ర ఏంటిది అంటే ఆమె ఏమంటారు? రిలేషన్షిప్, కోడలు కదా. ఫ్యామిలీ అయినా కొన్నిసార్లు కోడళ్ళు ఫ్యామిలీ అనుకోరు కదా. ఏమనుకోకండి, ఉన్న విషయాలు ఇవన్నీ కదా. ఆ ఫీలింగ్ రాదు. నా ఇల్లు అని త్వరగా అనరు, కానీ అనాలి. ఎందుకు? దేవుడు నీకు ఆ కుటుంబాన్ని ఇచ్చినాడు. అర్థమవుతుందా? అత్తను దేవుడే ఇచ్చినాడు కాబట్టి అత్త ఎవరు? దేవుడే ఇచ్చిండు నీకు. దేవుడిచ్చిన అత్త, దేవుడిచ్చిన కోడలు. అవునా? చిన్నామె ఏమంటుంది? ఆమె చిన్నామెనే కదా పోయేది, ముద్దు పెట్టేస్తుంది, వెళ్ళిపోతుంది. ఈమె ముద్దు పెట్టదు కానీ ఆమెతో వస్తుంది. నేనైతే ఎట్టి పరిస్థితుల్లో నేను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మీరు ఒకసారి ఆలోచన చేయండి. నయోమి పరిస్థితి ఏంటిది? నయోమి ఒంటరి కదా, దిక్కులేనటువంటి. ఒక విధంగా చెప్పాలంటే ఎవరు లేరంటే మనం అనాథ అని కూడా అంటాం కదా. ఒంటరిగా ఉన్నప్పుడు, అవసరం ఉన్నప్పుడు, బలహీన శ్రమలు ఉన్నప్పుడు, నిస్సహాయంగా ఉన్నప్పుడు నీ కుటుంబానికి నువ్వు ఎట్లా ఉంటున్నావు? మీరు ఆలోచన చేయండి. కొన్నిసార్లు మన ఫ్యామిలీలో ఎవరో ఒకరు ఏదో ఒక సందర్భంలో ఇలాంటి స్థితిలో ఉంటే మనం ఏం చేస్తాం? నీ కర్మ నువ్వు చేసుకున్నందుకు నీకు ఇట్లా అయింది, నీ తలరాత అని చెప్పేసి వదిలిపెట్టి వెళ్ళిపోతామా? లేదు, దేవుడు నన్ను నీ కుటుంబంలో లేదా నన్ను మీతో కలిపి దేవుడు ఉంచినాడు కాబట్టి నేను నిన్ను వదిలిపెట్టి ప్రసక్తే లేదని మనం మాట్లాడతామా? ఆలోచన చేయండి. అత్తకోడల సంగతి అయితే మనకు తెలుసు, ఎక్కడ కలవదు వాళ్ళకి కదా. కానీ ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ మనము చూస్తున్నాం. ఆమె ఏమంటుంది? నీవు నన్ను విడిచిపెట్టుమని నన్ను బతిమాలకు. ఆమె బ్రతిమలాడుతుందట. ఏమని? నువ్వు రాకురా తల్లి అని, నువ్వు రాకు, నువ్వు నాతోని రావద్దు. ఏమంటుంది? నువ్వు అట్లా అస్సలు అననే అనద్దు, నువ్వు బ్రతిమలాడకు, నేను నీతోనే వస్తా, నీతోనే ఉంటా. అర్థమవుతుందా? భర్తతో ప్రమాణం చేసినట్టు, భర్తతో ప్రమాణం చేస్తే మరణము మమ్మల్ని ఎడబాపు వరకు అన్నట్టుగా ఆమె ఏమంటుంది? మరణము, అవునా, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందు చోట నేను మృతి పొందేదను. చూడండి, ఫ్యామిలీ అని అనుకున్నప్పుడు ఆ బాధ్యత మనము తీసుకోవాలి. అర్థమవుతుంది? ఏమైనా కానీ దేవుడు నన్ను ఆ స్థానంలో ఉంచినప్పుడు, ఆ స్థితిలో పెట్టినప్పుడు ఆ కుటుంబం యొక్క బాధ్యత నేను నిర్వర్తించాలి. ఆమెను ఒంటరిగా నేను వదిలిపెట్టొద్దు. అర్థమవుతుందా? ఆమెను నేను ఏం చేయాలి? కాపాడుకోవాలి. నిస్సహాయంగా ఉంది, ఎవరు సహాయం చేసే స్థితిలో లేరు. ఈరోజు చాలాసార్లు మనం ఏం గమనిస్తున్నామనంటే, అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు మనం కూడా సైడ్ అయిపోతాం. కొడుకు చచ్చిపోయాక నాకు నీ ఇంట్లో ఏం పని అని చెప్పి వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ రూత్ అట్లా చేయలే. బహుశా ఆమె యొక్క మంచి హృదయాన్ని బట్టే కావచ్చు,
యేసుక్రీస్తు వంశావళిలో ఆమె పేరు వచ్చింది. హల్లెలూయా. అది చిన్న విషయం కాదు కదా. ఒక అన్యురాలని, అసలు అన్యురాలని పెళ్లి చేసుకోదంటాడు దేవుడు పాత నిబంధనలు. అట్లాంటి అన్యురాలను తీసుకొచ్చి యేసుక్రీస్తు వంశావళిలో చేర్చినది చిన్న విషయమా? ఎందుకు అలా చేయగలిగిందంటే రూత్ యొక్క హృదయం, కుటుంబం విషయంలో తనకుండేటువంటి భారం, తనకుండేటువంటి బాధ్యత. ఈరోజు నిజంగా ఒకవేళ అటువంటి హృదయం మనకుంటే నిజంగా దేవుడు తనను హెచ్చించినట్టుగా, తనను ఆశీర్వదించినట్టుగా మనల్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఒక అక్క గురించి చూద్దాం. నిర్గమాకాండం, సిస్టర్ గురించి. నిర్గమాకాండం 2వ అధ్యాయం 3 నుండి 8వ వచనం వరకు. నిర్గమాకాండం 2వ అధ్యాయం 3 నుండి 8వ వచనం. ఇక్కడ మిరియాము గురించి చూస్తున్నాం. ఎవరు? మిరియాము చిన్నదే. ఇక్కడ మీరు గమనించిందో లేదో, మోషేకి ఎంత వయసు, ఎంత అప్పుడు? ఎన్ని నెలలు? 3 నెలలు ఉంది కదా అక్కడ. 3 నెలలు. 3 నెలల తర్వాత ఇంకా మోషేని కాపాడుకోవడం వారితో అయితలేదు ఇంకా. అయితే మోషేని ఏం చేసినారు? వారు నీటిలో వదిలిపెట్టేసినారు. కానీ అక్కడ నిజంగా చదువుతున్నప్పుడు నాకు చాలా మంచిగా అనిపించింది. 4వ వచనం, వానికేమి సంభవించునో. ఒక అక్క తల్లడిల్లుతుంది, 3 months బేబీ. వానికి ఏమవుతుందో ఏమో, వాడు ఎటుపోతాడో ఏమో. ఈరోజు ఉందా అట్లా? మీ బ్రదర్స్, మీ సిస్టర్స్, వానికి ఏమవుతుందో వెనకాల పోతున్నామా? అన్నెక్కడుండో తెలియదు కొన్నిసార్లు. అవునా? చాలా బాధ అనిపిస్తుంది ఈ రోజుల్లో. మోషేకి ఏమవుతుందో అనేటువంటి ఆ బాధతోని ఆమె ఫాలో అయిందట. ఆ 3 నెలల బాబుని ఆమె ఫాలో అవుతూ, ఆయన సేఫ్ అయ్యేంత వరకు కూడా మిరియాము ఆయనను ఫాలో అయ్యింది. హల్లెలూయా. ఇప్పుడు మా తమ్ముడు సేఫ్. ఎందుకు? ఎవరి దగ్గర ఉన్నాడు ఇప్పుడు? ఫరో కుమార్తె దగ్గరికి పోయిండు. ప్రాణభయం లేదు. మా తమ్ముని ఇప్పుడు ఎవరు చంపరు. అంతేకాదు, ఆమె ఎంత తెలివిగా వాళ్ళ తమ్ముణ్ణి పెంచి పోషించడానికి కన్న తల్లినే తీసుకొని వచ్చింది. హల్లెలూయా. ఈరోజు నిజంగా దేవుని బిడ్డలారా, ఇక్కడ మీరు కొందరు అక్కలు ఉండొచ్చు, తమ్ముళ్ళు ఉండొచ్చు, అన్నలు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. మన తోటి వానికి ఏమి సంభవించినో అనేటువంటి ఆ బాధ, ఆ భారం మనకుండా. అర్థమవుతుందా? అప్పుడు మన కుటుంబాలు నిజంగా గొప్పగా ఉంటాయి. మిరియాము గొప్ప ప్రవక్తిని అవ్వడానికి కారణం ఏంటంటే ఆమెకున్న బాధ్యత, ఆమెకున్న భారం అనిపిస్తుంది నాకు. ప్రవక్తిని అని పిలువబడుతుంది కదా ఆమె పెద్దగా అయిన తర్వాత. మోషే వాళ్ళ అక్క ఎర్ర సముద్రం దగ్గర పాట పాడుతుంది కదా ఆమెనే. 3 నెలలు అంటే పెద్ద వయసేం కాదు మిరియాముది. కానీ ఆ చిన్న వయసులోనే తన కుటుంబము విషయంలో ఆమె ఎట్లా ఉంటుంది? ఆశీర్వాదంగా ఉంటుంది. ఈరోజు మనం ఎలా ఉంటున్నాం? మన కుటుంబాల విషయాల్లో మనం ఆలోచన చేయాలి. కాబట్టి ఒక కుమారుణ్ణి చూసినాం, ఒక కుమార్తెని చూసినాం, ఒక కోడల్ని చూసినాం, ఒక అక్కని చూసినాం, లాస్ట్గా ఒక ఫాదర్ని చూసి మనం క్లోజ్ చేద్దాం. ఆ ఫాదర్ ఎవరంటే నోవాహు.
నోవాహు కాలంలో చాలా భయంకరమైనటువంటి దినాలు, మొత్తం లోకమంతా కూడా చెడిపోయి ఉంది అని ఉంటుంది కదా. ఆదికాండం చూడండి, ఆదికాండం 7వ అధ్యాయం, ఆదికాండం 7వ అధ్యాయం మొదటి 2 వచనాలు. చాలు చాలు. ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూద్దాం కనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించండి. ఓడలో ప్రవేశించడానికి కారణం ఎవరు? తండ్రి అయిన నోవాహు. అర్థమవుతుందా? నోవాహు భక్తి, నోవాహు నీతి. చూడండి ఇక్కడ 9వ వచనం, 6వ అధ్యాయం 9వ వచనం ఉంటుంది. నోవాహు నీతిపరుడును నోవాహు ఎవరట? నీతిపరుడు, తన తరములో నిందారహితుడు, నోవాహు దేవునితో నడిచిన వాడు. ఆయనకు 3 పిల్లలు. ఆ 3 పిల్లల నుండే మనం వచ్చింది. మీరు గమనించండి దేవుని బిడ్డలారా, లోకమంతా చెడిపోయింది, కానీ నోవాహు తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు. హల్లెలూయా. తన కుటుంబాన్ని ఆయన రక్షించుకున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం. చూడండి, విశ్వాసమును బట్టి అది వరకు చూడని సంగతులను గురించి దేవునిచే హెచ్చరింపబడిన వాడై భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు కోడను సిద్ధం. అది వరకు చూడని సంగతుల విషయంలో కొడుకులంటే చిన్నోళ్ళు కాదు. ఏదో 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు వాళ్ళకి పెళ్ళైందంటే మీకు అర్థం అయి ఉండాలి వాళ్ళ ఏజ్ ఎంతనో. ఆ ఏజ్లో కూడా తండ్రి మాట ఏమవుతుంది? నడుస్తుంది. అవునే కదా? ఏమంటున్నాడు తండ్రి? అరే వర్షం పడుతుంది, మీరందరూ ఏం కావాలి? మీ భార్యలతో ఓడెక్కాలి. ఏం మాట్లాడుతున్నావు నాన్న? వర్షం ఎక్కడిది? ఇప్పటివరకు ఎన్నడూ చూడలే అని అనొచ్చా? అనే అవకాశం ఉందా? ఉంది. కానీ అనలేదు. ఎందుకు అనలేదు తెలుసా? నోవాహు యొక్క జీవిత విధానం అట్లా ఉంది. ఎప్పుడైతే మన జీవిత విధానము దేవుని అనుగుణంగా ఉంటుందో, దేవుని వాక్యాన్ని అనుసరించి మనం జీవిస్తామో, మన పిల్లలు మనకి ఎదురాడరు, మన పిల్లలు మనకు క్వశ్చన్ చేయరు. అబ్రహాం అన్నాడు ఇస్సాకుని తీసుకుపోయి ఆడ బలిపీఠ మీద పడుకోబెడుతుంటే ఏమని అన్నాడా? పడుకున్నాడు మంచిగా. ఎట్లా? చిన్నోడు అనుకుంటున్నా? చిన్నోడేం కాదు. ఇస్సాక్ అండ్ రెబెల్ వద్దు అని అనొచ్చు ఆయన, కానీ అట్లా చేయలే. ఈరోజు నిజంగా తండ్రులముగా మన కుటుంబం విషయంలో మన పిల్లల్ని రక్షణ అనే ఓడలోనికి మనము నడిపించగలుగుతున్నామా? ఆలోచన చేయండి. నోవాహు తన కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉన్నాడు. భూమి మీద ఉన్న సమస్త జలచరములన్నీ కూడా నశించిపోయినాయి, కానీ తన 3 పిల్లలు, తన 3 కోడలు, తన భార్య, తాను మాత్రమే తప్పించబడ్డారు. ఈరోజు మన ఫ్యామిలీకి మనం ఎంత ఆశీర్వాదకరంగా ఉంటున్నాం. నిజంగా మన పిల్లలు మనల్ని అనొచ్చా? నాన్న మీరు నాకు ఆశీర్వాదం అని చెప్తారా? పిల్లల గురించి తల్లిదండ్రులు చెప్తారా నిజంగా మీరు నాకు ఆశీర్వాదం అని చెప్పగలరా? మీరు ఆలోచన చేయండి. ఒకవేళ అట్లాంటి లైఫ్ లేకపోతే ఇంకా దాని గురించి మాట్లాడుకోవడం వేస్ట్. అసలు మనల్ని ఎందుకు పిలువబడ్డాం? దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకున్నాడు? నీ కుటుంబానికి నువ్వు దీవెనగా ఉండడానికి, నీ సహోదరునికి దీవెనగా ఉండడానికి, నీ తల్లిదండ్రులకి దీవెనగా ఉండడానికి, నీ పిల్లలకి నువ్వు దీవెనగా ఉండడానికి. అటువంటి స్థితిలో నువ్వు లేవనంటే నువ్వు చాలా దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నట్టే. మన తోటి వారికి మనం ఎప్పుడు దీవెనకరంగా ఉండాలి. మన కుటుంబానికి మనం దీవెనకరంగా ఉండాలి.
ఒకరు వారిని చూసినప్పుడు నిజంగా వీరు నాకు బ్లెస్సింగ్ అని మన గురించి సాక్ష్యం ఇవ్వాలి. రాహాబు తన కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంది. దేవుని బిడ్డలారా, యోసేపు తన కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉన్నాడు. రూతు తన కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంది. మిరియాము తన కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంది. నోవహు తన కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉన్నాడు. ఇక్కడ ఒక మాట చెప్పి నేను ముగించాలనుకుంటున్నాను. దేవుడు మనల్ని ఏ కుటుంబంలో పెట్టినాడో ఆ కుటుంబానికి మనము దీవెనకరంగా ఉండాలి. దేవుడు మనల్ని ఏ సంఘంలో పెట్టినాడో ఆ సంఘానికి మనం ఆశీర్వాదకరంగా ఉండాలి. ఇది దేవుని యొక్క సంకల్పం. నువ్వు నిజంగా దీవెనకరంగా ఉంటున్నావా? మీరు ఆలోచన చేసుకొని ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా కళ్ళు మూసుకొని ప్రభు వైపు చూస్తాం. ఈరోజు ప్రభు మనతో